అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న నల్గొండ యువకులు టిఫిన్ సెంటర్ నడిపిస్తూ ఉన్నత చదువులు చదువుతున్న అన్న తమ్ముడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నల్లగొండ గ్రామానికి చెందిన కచ్చు మల్లవ్వ నరసయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. వారి పేర్లు పరశురాం, ప్రణయ్. వీరిది వ్యవసాయ కుటుంబం. ఇద్దరిలో పెద్ద కుమారుడు పరశురాం డిగ్రీ పూర్తి చేసి లా కాలేజీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం LLB చదువుతున్నాడు. రెండవ కుమారుడు ప్రణయ్ ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు. అమ్మా నాన్నలు పూర్తిగా వ్యవసాయం చేస్తూ ప్రతిరోజు కష్టపడుతున్న తీరును చూసి చలించిపోయిన పరశురాం, ప్రణయ్లు మేము కష్టపడి సంపాదించి అమ్మా నాన్నలకు అండగా ఉండాలని ఆలోచించి వేములవాడలోని ఒక హోటల్లో టిఫిన్లు చేయటం పూర్తిగా నేర్చుకొని ఇప్పుడు వారే స్వంతంగా ఒక టిఫిన్ సెంటర్ను వేములవాడ కొండగట్టు మెయిన్ రోడ్డు వారి స్వగ్రామం నల్గొండ గ్రామంలో ప్రారంభించి నడిపిస్తున్నారు. ఒక పక్క ఉన్నత చదువులు చదువుతూ కష్టపడుతున్న తీరును చూసి గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, కస్టమర్లు ఈ యువకులను అభినందిస్తున్నారు. కొంతమంది యువకులు చెడు అలవాట్లకు అలవాటు పడి తల్లిదండ్రులు చెప్పే మాటలు వినకుండా చెడిపోయి జీవితాలను ఖరాబు చేసుకుని బాధ్యత లేకుండా అమ్మా నాన్నలను ఇబ్బంది పెడుతున్న సందర్భాలను అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ఈ నల్గొండ యువకులు ఇద్దరు అన్నదమ్ముళ్ళు అమ్మా నాన్నలకు సపోర్టుగా ఉంటూ తాము కష్టపడుతూ కుటుంబాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నత చదువులు చదువుతూ యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రతి ఒక్కరూ ఈ ఇద్దరు యువకులను అభినందిస్తున్నారు. ప్రతి ఒక్క యువకుడు ఈ ఇద్దరు అన్నదమ్ములను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరి అమ్మా నాన్నలకు సపోర్టుగా ఉంటూ చెడు మార్గాలకు పోకుండా కష్టపడుతూ ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుతున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఈ నల్గొండ యువకులు పరశురాం, ప్రణయ్లను ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని AVM ఛానల్ స్థానిక ప్రజలు మనసారా కోరుకుంటూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం మనము ఒక యువకుడు, ఒక విద్యావంతుడు ఒక చిన్న వయసులోనే ఒక పక్క ఉన్నత విద్యను అభ్యసిస్తూ తన కాళ్ళ మీద తను నిలబడుతూ నేటి యువతరానికి, ముఖ్యంగా యువకులందరికీ ఒక ఆదర్శంగా ఉంటున్నటువంటి మనం పరశురామ్ తోటి ఇప్పుడు ఉన్నాం. పరశురామును తన సొంత టిఫిన్ సెంటర్ను స్థాపించి తన తమ్ముతో ఇద్దరు కలిసి ఆ టిఫిన్ సెంటర్ను చాలా బ్రహ్మాండంగా రన్ చేయడం జరుగుతూ ఉంది. వారితో ఇప్పుడు మనము మాట్లాడి మరికొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పరశురామ్ తమ్ముడు. నమస్తే. బాయనా? పరశురామ్, ఇప్పుడు నువ్వు ప్రస్తుతము ఎంతవరకు చదువుకున్నావు? నువ్వు డిగ్రీ పూర్తి చేసుకున్నావా? ప్రస్తుతం లాలో అడ్మిషన్ తీసుకున్నాను. ఎక్కడ, ఏ కాలేజీలో? వెదిరా కిమ్స్ కాలేజ్లో లాలో అడ్మిషన్ తీసుకున్నావు ప్రస్తుతం. అవునన్నా. ఈ సొంత ఊరు ఎక్కడ అసలు? సంతూరు, నల్లగొండ, కొడిమ్యాల మండలం, జగిత్యాల జిల్లా. అంటే మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న వ్యవసాయం. ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నారా? వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు మీరు టిఫిన్ సెంటరు ప్రారంభించడం జరిగింది, ఎన్ని రోజులు అవుతుంది? 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది కదా. ఈ 3 నెలలలో అంటే టిఫిన్ సెంటర్ ఏ విధంగా నడుస్తూ ఉంది? అంటే ఫస్ట్లో కొంచెం డల్ ఉంది, ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది, ఇప్పుడు బాగా నడుస్తుంది. ఇప్పుడు అంటే ఒక పక్క డిగ్రీ పూర్తి చేసుకొని చదువుకున్న తోటి యువకులు కానీ, మీ తోటి విద్యార్థులు కానీ, మీ క్లాస్మేట్స్ కానీ, మీతో చదువుకున్న మిత్రులందరూ కూడా ఒక పక్క చదువుకుంటూ ఎంజాయ్ చేస్తున్న సందర్భాలు చాలా ఉంటాయి మీకు. మరి మీకు ఈ టిఫిన్ సెంటర్ పెట్టాలనే ఒక ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే మాది వ్యవసాయ ఫ్యామిలీ కాబట్టి జాబ్ కంటే నాకు బిజినెస్ ఇష్టం, అందుకని ఈ టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇట్లా రన్ చేస్తాను. బాగా నడుస్తుంది ఇప్పుడు. అంటే ఒక పక్క మీరు, అంటే మీ అమ్మా నాన్న కష్టపడుతూ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మీరు ఒక పక్క మీ ఉన్నత చదువుల కోసం కానీ, మీ భవిష్యత్తు కోసం కానీ మీ అమ్మా నాన్న చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు ఏది చేసినా కూడా మీకోసమే కదా. అలాంటి మీరు ఇప్పుడు ఒక ఫ్యామిలీకి, మీ అమ్మా నాన్నకు, ముఖ్యంగా మీ కుటుంబ పెద్దలకు మీరు ఒక తోడుగా ఉంటున్నారు. అంటే మీకు మీరే కష్టపడుతూ మీకు మీరే మీ చదువుల ఖర్చుల కోసం కావచ్చు, మిగతా విషయాలు ఫ్యామిలీ కొంచెం సపోర్ట్గా ఉంటున్నారు. అంటే ఇది ఏ విధంగా మీకు అనిపిస్తూ ఉంది? ఏ విధంగా అంటే
ఇక అంత పెద్దగా చెప్పలేను కానీ